తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం జోరందుకుంది. బీసీలకు మీరు న్యాయం చేశారంటే మీరే అన్యాయం చేశారంటూ మూడు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు తామే న్యాయం చేశామంటూ మూడు పార్టీలు చెప్పుకుంటున్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలే. మీకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలకి అంకితమైనటువంటి మీరు మీ కార్యక్రమాలు ఇవాళ మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి బీసీల గురించి ఇవాళ మీరు మాట్లాడడంలో. 10 ఏళ్లు మీరు బీసీలందరినీ కూడా అనగదొక్కి ఇవాళ కపట ప్రేమ మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చినా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు. మండల్ కమిషన్ రిపోర్ట్ 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బీజేపీ పార్టీకి బీసీలని వాళ్ళ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు. వాళ్ళ మరి ప్రయోజనాలు ఏ రకంగా పణంగా పెట్టి పదవులు అనుభవించారు. ఇవాళ మీరు కూనీ రాగాలు తీస్తున్నారు. ఇవాళ మొత్తం సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది.